భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించబోతున్నటువంటి సందర్భంలో రెగ్యులర్గా రొటీన్గా క్రెడిట్ చోరీకి పాల్పడేటటువంటి చంద్రబాబు నాయుడు గారు దీన్ని కూడా తన ఖాతాలో వేసుకొని క్రెడిట్ చోరీకి పాల్పడతా ఉన్నాడు. పెద్ద పెద్ద పేపర్ యాడ్లు వేసుకుంటూ భోగాపురం ఆయన ఎప్పుడో 1997లోనే కలగన్నాడని, 1997లోనే ఎయిర్పోర్ట్ కట్టాలనుకున్నాడని, మొత్తం ఆయన ఇప్పుడు ఏదో కట్టేసినట్టుగా ఏదైతే కలరింగ్ ఇచ్చుకుంటూ ఏదైతే హైదరాబాద్ని ప్రపంచ పట్టణంలో పెట్టింది నేనే, బిర్యానీ తింటా నేర్పించింది నేనే, ఏదో సత్యనారాయణ మైక్రోసాఫ్ట్ సీఈఓని చేసింది నేనే, సెల్ ఫోన్ కనిపెట్టింది నేనే, ఈ ఊరు సంక్రాంతికి ఊరెళ్ళే సాంప్రదాయాన్ని కనిపెట్టింది భువనేశ్వర్ గారే, ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి వాగుడు వాగినటువంటి చంద్రబాబు నాయుడు గారు రొటీన్ క్రెడిట్ చోరీలో భాగంగా దీన్ని కూడా తన ఖాతాలోకి వేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. నిజంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం గురించి అసలు వాస్తవాలు మనం మాట్లాడుకుందాం. ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అనేది చంద్రబాబు నాయుడు గారు 1997లోనే కలల కంటే 97లో ఎందుకు స్టార్ట్ చేయాల, 98లో ఎందుకు స్టార్ట్ చేయాల, 99, 2000, 2001, 2002, 2003, 2004 దాకా ఆయన ముఖ్యమంత్రి కదా. మళ్ళీ 2014, 15, 16, 17, 18, 19 ఆయనే కదా ముఖ్యమంత్రి. మరి ఎందుకు పూర్తి చేయలేదు? సో ఎందుకు కనీసం దానికి సంబంధించినటువంటి పూర్తి అనుమతులు ఎందుకు తీసుకురాలేదు? ఇది చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ కొద్దిగా సిగ్గు శరం ఏడిస్తే సమాధానం చెప్పండి. ఎందుకంటే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజు ఉండి కూడా 2014 నుంచి 18 దాకా ఆయన మంత్రిగా ఉండి కూడా భోగాపురానికి సంబంధించినటువంటి అనుమతులు తీసుకురాలేనటువంటి దిక్కుమాలిన వాళ్ళు మీరు ఈరోజు మాట్లాడి క్రెడిట్ చోరీకి పాల్పడితే ఎలా? ఏదైనా ఒక ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే చట్టపరమైనటువంటి అన్ని అనుమతులు పొందడం అనేది బేసిక్ పాయింట్. దాని తర్వాత ఎటువంటి వివాదరహిత కానీ ఆటంకాలు లేనటువంటి భూముల్ని వాళ్ళకి కేటాయించి ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం చేయాలి. ఇది పాయింట్ నెంబర్ 2. దీనిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏదైతే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి హైకోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కానీ మొత్తంగా 130 కేసులు అప్పటికే ఉండుంటే ఆ కేసులన్నింటినీ పరిష్కరించి ఏదైతే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎటువంటి కేసులు ఆటంకాలు లేకుండా ఆయన చర్యలు తీసుకున్నాడు. పాయింట్ నెంబర్ 1. 2, అక్కడ ఉన్నటువంటి రైతులకి పునరావాసము ఏదైతే, అదేవిధంగా అక్కడ రైతులకు సంబంధించినటువంటి భూములు తీసుకున్న వాళ్ళకి భూసేకరణలో వాళ్ళకి పరిహారము, అక్కడ ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళకి పునరావాసము. సో దానికి సంబంధించి 2 గేటెడ్ కమ్యూనిటీలు 80 కోట్లతో ఏదైతే అక్కడ ఏర్పరిచారో 4 గ్రామాలు, 404 కుటుంబాలు ఏదైతే ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళకి, ఏదైతే భూములు కోల్పోయినటువంటి రైతులకి పరిహారం అందించారు. దాదాపుగా 900 కోట్ల రూపాయలు ఏదైతే భూ సమీకరణకి అయ్యింది. అవన్నీ జగన్ గారు ఉన్నప్పుడే చేశారు. దాని తర్వాత సైట్ క్లియరెన్స్ కానీ, ఎన్ఓసీలు పొందటం కానీ, అక్కడ భద్రతా అనుమతులు కానీ, నీటి సరఫరా కానీ, విద్యుత్తుకు సంబంధించిన సరఫరా కానీ, అంతర్గత రహదారులు కానీ, విమానయాన సేవలు కానీ, ఇవాళ అలా అన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే దాన్ని తీసుకురావడం జరిగింది. 2, జిఎంఆర్తో 2020లోనే రాయితీ ఒప్పందంపై జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంతకం చేసుకుంది. అదేవిధంగా రక్షణకు సంబంధించినటువంటి ఏదైతే ఇప్పుడు విశాఖపట్నం విమానాశ్రయం ఉందో దానికి సంబంధించి భోగాపురాన్ని ఇక్కడి నుంచి తరలిచ్చేస్తున్నాం విశాఖపట్నానికి అని చెప్పి 2022లోనే ఏఏఐతో అధికారిక ఒప్పందం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే కుదుర్చుకోవడం జరిగింది. అదేవిధంగా అక్కడ అన్ని అనుమతులు తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ఓసి తీసుకొని ఏదైతే 2023 మే 3న శంకుస్థాపన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే 56% పూర్తి పనులు అక్కడ అయినాయి. 56%. అప్పుడు 36 నెలల్లో ఆ ప్రాజెక్ట్ని మేము అంతర్జాతీయ విమానాశ్రయం 36 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి జిఎంఆర్ గారు అంటే, లేదన్నా కనీసం మీరు ఒక 2 ఏళ్లలో అన్నా పూర్తి చేసేటటువంటిగా త్వరితగతిన చేయమని చెబితే అదే డయాస్లో జిఎంఆర్ గారు చెప్పింది 24 నెలల నుంచి 30 నెలల్లో మేము పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీ చేతుల మీదగానే దీన్ని మేము ఓపెన్ చేయాలని అనుకుంటున్నామని చెప్పారు. సరే, ఈవీఎంల వల్ల వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ఈరోజు వాళ్ళు ఓపెన్ చేసుకుంటా క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. కనీసం వాస్తవాలని ప్రజలకి తెలియజేయాలి కదా. ప్రతి క్రెడిట్ చోరీ మీరు చేసేస్తే ఎట్లా? సో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఈరోజు ఓపెన్ అవుతుంది అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చూపించినటువంటి ముందు చూపు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసులన్నింటినీ పరిష్కరించి ఏదైతే ఆ నిర్వాసితులందరికీ ఇల్లు కట్టించి అక్కడ పూర్తి అనుమతులతో ఎన్ఓసి తీసుకొని ప్రారంభిస్తూ ఉన్నారు ఈరోజు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అంటే గుర్తొచ్చేది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు, అదేవిధంగా జిఎంఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు.